పండగ ప్రజల పండుగ, జనతా పండుగ. తెలంగాణ ఆంధ్రాలో సంక్రాంతి పండుగ కొన్ని గంటల ముందే రాబోతుంది. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. దశాబ్దాల రైతన్నల పోరాట ఫలించినట్టుంది. ఇచ్చిన మాటకు కట్టుబడుతోంది బీజేపీ ప్రభుత్వం. దీంతో ప్రధాని మోదీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏమై ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. నరేంద్ర మోదీ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అంటూ తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. మాటంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటున్నారు కమలనాథులు. రాజకీయం అంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీలను అమలు చేయడం. ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేస్తోంది మోదీ సర్కార్. తెలుగు ప్రజల నేస్తంగా ఉన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, సంక్రాంతి అంటేనే సిరుల పండుగ. అందుకే రైతన్నకు అభయహస్తం అందిస్తున్నారు ప్రధాని మోదీ. నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడింది బీజేపీ. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం నెరవేరబోతోంది.